అభివృద్ధి చేసిన అవినీతి చేయలే. ఉద్యమం బిడ్డను తప్పు చేయ పెట్టుబడులు తెచ్చి హైదరాబాద్ను అభివృద్ధి చేయడం తప్ప ఫార్ములా ఈ రేసులో అసలు అవినీతే లేదు. ఇదో లొట్టపీస్ కేసు, నాపై బలవంతపు కేసు పెట్టారు. ప్రశ్నలు అడగడానికి అధికారులే ఇబ్బంది పడ్డారు. చెత్త కేసు పెట్టారని ఏసీబీకి చెప్పా. అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడిగారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా. అవినీతి లేని కేసులో అవినీతి గురించి ప్రశ్నల న్యాయస్థానాలకు తప్పకుండా సహకరిస్తా. సంవత్సరం తర్వాత కూడా రేవంత్లు గుర్తుపట్టకపోతే నేనేం చేయాలి? ఎన్ని నిర్బంధాలు పెట్టినా ప్రజా సంక్షేమం కోసం పోరాడుతా. ఇక ఏసీబీ విచారణ ఏం జరుగుతుందో అని కిందపడి మీదపడి ఇగో ఉత్కంఠకు తెర దిగబోతా ఉన్నది. అసలు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏమడుగుతారో కేటీఆర్ ప్రశ్నలు చెప్పలేడా? ఇక ఏసీబీ విచారణకు అయిపోతున్నారంటే ఇక మధ్యాహ్నం వరకు అరెస్టు, సాయంత్రం వరకు అరెస్టు అని చెప్పి అనుకున్నారు కదా. ఇగో ఇదే జరిగింది. నిన్న సీదా పోయి ఏసీబీ వాళ్ళతో కూడా ఈ కేసులో అసలు ఏమి లేదు, అధికారులు అడగడానికి కూడా ఏం లేదు. నేను పోయినప్పటి నుంచి కూర్చున్న దగ్గర నుంచి ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో గయ్యే 4-5 క్వశ్చన్స్ సాయంత్రం వరకు. ఇక భోజనానికంటే ముందు, భోజనం తర్వాత, సాయంత్రం నేను బయటకు వచ్చే ముందు గయ్యే క్వశ్చన్లు అడిగారు. ఆ కేసులో దమ్ము లేదని చెప్పేసి ఏసీబీ అధికారులు కూడా అర్థమైందని చెప్పి మరి నిన్న కేటీఆర్ పోయే ముందు ప్రెస్ మీట్లో చెప్పిండు. ఇంకేం మనం ఊహించుకొని మాట్లాడేటివి కావు. ప్రెస్ ముందు పోయేప్పుడు ప్రెస్ ముందు మాట్లాడిండు, మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత కూడా బయటికి వచ్చిన తర్వాత ప్రెస్ తర్వాత మాట్లాడి చాలా ధైర్యంగా మాట్లాడిండు. మరి ఏదో తప్పు చేసిండు లేకపోతే అవినీతి చేసిండు అని అనుకుంటే మరి ఇంత ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదో మాటలు చెప్తున్నా అనుకున్నా కూడా మనం ఏసీబీ అధికారులు కావచ్చు కాక ప్రభుత్వం అయినా సరే విత్ డీటెయిల్స్తో పాటు చెప్పొచ్చు. దాంట్లో ఏమి లేదు. అది ఏసీబీ అధికారులు కూడా అర్థమవుతా ఉన్నది. ఇక అయినా కూడా రేవంత్ రెడ్డి ఏ ప్రశ్నలు అయితే చెప్పిండో, ముఖ్యమంత్రి గారు ఏ ప్రశ్నలు అయితే చెప్పిండో గా ప్రశ్నలే వీళ్ళు నన్ను అడిగి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ నేను న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది, ఎలాంటి విచారణకైనా హాజరైతా అని చెప్పి మరి నిన్న కేటీఆర్ అయితే ఆఫ్టర్ బిఫోర్ 2 చెప్పిండు. విచారణ కంటే ముందు, విచారణ అయిపోయిన తర్వాత కూడా చెప్తున్నాడు. మరి ఈ మధ్యలో వేదికల మీద ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోతున్నారు. మరి నేనేం చేయాలి? దానికి సంవత్సరం అయినా కూడా పేరు మర్చిపోతున్నారు, ముఖ్యమంత్రి గారి పేరు గుర్తుండట్లేదంటే దానికి నాది తప్ప అని చెప్పి కేటీఆర్ అది కూడా చెప్తున్నాడు. ఇక నాపై బలవంతపు కేసు పెట్టారు, 8 గంటలు విచారించారు. ప్యాలెస్కు రమ్మన్నా వస్తా, మీరన్నా రండి. లైట్ డిటెక్టర్ పెడితే దొంగెవరో దొరవరో తేలిపోతుంది. మరోసారి సవాల్ చేసిన కేటీఆర్ ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ సంచలనమైనటువంటి ఇక వ్యాఖ్యలు చేసినట్టు కనబడతా ఉన్నది. ప్యాలెస్ కి, ముఖ్యమంత్రి గారి ప్యాలెస్ కి నన్ను రమ్మన్నా వస్తా, లేకపోతే అధికారులంతా పోయి అక్కడ విచారణ చేసినా కూడా నేను సిద్ధమే అని చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు కేటీఆర్ గురించి, కేటీఆర్ అరెస్ట్ గురించి, కేటీఆర్ కేసు గురించి ఎందుకు ఇంతలా మరి మాట్లాడుకోవాల్సి వస్తా ఉందంటే ఇక అదే కథ, అన్ని దినపత్రికలు అదే కథ, మొత్తం అదే ముచ్చట. ప్రజలకు అక్కడికి వచ్చేది ఏడా లేదు. మొత్తం కేటీఆర్ అరెస్ట్ చుట్టూ రాజకీయం జరుగుతూ ఉన్నది. దేనికోసమని ఒకవేళ తప్పు చేస్తే ఏసీబీ విచారణ చేస్తాయి, ఈడీలు చూపిస్తాయి, సాక్ష్యాధారాలు బయట పడితే అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఓ నెల రోజుల నుంచి 40 రోజుల నుంచి కేటీఆర్ అరెస్ట్ తప్ప ప్రజలకు అక్కడికి వచ్చేటట్టు డైవర్ట్ చేసుకునే దానికి ఇదంతా ఎక్కడి నుంచి? రైతు రుణమాఫీ దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి ప్రతి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రతి తప్పును తప్పించుకునే దానికి, లేకపోతే దాన్ని కన్వర్ట్ చేయాలి, వేరే దానికి కన్వర్ట్ చేసుకునే దానికి ఇగో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి నిన్న కేటీఆర్ అరెస్ట్ అయిపోయిండు. ఏం జరగబోతా ఉంది ఉత్కంఠ కంటే ఇక ఇదే జరిగింది. నిన్న ఏసీబీ విచారణలో ఇదే జరిగింది. అడిగిన క్వశ్చన్లే అడిగిండ్రు అని చెప్పేసి ఇక నిన్న కేటీఆర్ క్లియర్ గా చెప్తాను. జైలుకు పోవడానికైనా సిద్ధం, తప్పు చేస్తే నేను హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేసినా కానీ ఈడ కావాలని చెప్పేసి ఏడా చేయలేదని చెప్తుండగా ఈ ఫార్ములా రేస్ కింద అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులను కూడా నిన్న విచారణ చేస్తే అది కూడా క్లియర్ గా చెప్తున్నాడు. కేటీఆర్ ఏం చెప్తున్నాడు అంటే ఇక మాకేమీ వాళ్ళని ఏం అడగాల్సిన అవసరం లేదు. అన్ని దినపత్రికలు కూడా వచ్చినాయి, మిగతా దినపత్రికలలో కూడా ఇవాళ వచ్చినాయి. ఇగో వెలుగుకి ఫేవర్ గా రాసేది కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అంతా మాకేం సంబంధం లేదు, ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా చెప్తే అట్లా చేసినామంటే ఆయన కూడా మళ్ళీ చెప్తున్నా, ఇదో లొట్టపీస్ కేసు, ఆయన లొట్టపీసు. ఏది అడిగినా కానీ వాళ్ళని ఏం అడగాల్సిన అవసరం లేదు. తెలంగాణ చూడిపిస్తాం, ఏసీబీ వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఏం లేవు అని చెప్పేసి కింద స్థాయిలో ఏం అవసరం లేదు. ఇక ఈ ఫార్ములా కేసు రేస్ లో ఏది ఉన్నా సరే నాదే బాధ్యత.
ఎక్కడ ఎలాంటి తప్పు అయితే జరగలేదు, ఎలాంటి విచారణకైతే సిద్ధం అని చెప్పి కేటీఆర్ చెప్తున్నది క్లియర్గా కనబడతా ఉంది.